Good afternoon everyone. I am Ruben from 5th class, Barefield Public School. Makar Sankranti is a Hindu festival that marks the sun transition from southern to the northern hemisphere. The festival marks the end of winter and the beginning of harvest season and the triumph of lights over darkness. Our performance is on Sankranti theme, which is mostly celebrated in South India. Thank you. Akshya, now it's your turn. Please explain us about your place. Sure friends, but I would like to explain in my mother tongue, Telugu only, as I already taught you a little Telugu, so I hope you do understand it. Yeah, we do understand. Oh, sorry. మాకు అర్థం అవుతుంది మొదలుపెట్టు మరి. నేనున్న ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా కనుల విందుగా ఉంటుంది. పచ్చని పొలాలు, గలగల పారే సెలయేళ్ళు, స్వచ్ఛమైన గాలి, అన్నిటికన్నా పక్షుల కిలకిల రావాలు. ఇదే నా మార్నింగ్ అలారం కూడా. రోజు ఉదయాన్నే కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి సుప్రభాతంతో మొదలుపెట్టి హారతితో ముగుస్తుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ అని అమ్మ పిలవగానే అందరం వచ్చేస్తాం, కలిసి తింటాం. వెయిట్ మీ ప్లేస్లో ఫేమస్ ఫుడ్స్ ఏంటి? నీలాంటి ఫుడీస్కు బాగా నచ్చేలా ఎంతో రుచికరంగా ఉంటాయి. మిర్చి బజ్జీ, దోశ, ఓలిగా, పూతరేకులు, నేతి అరసలు, లేత ఆవకాయ, పులిహోర, కజ్జికాయలు, జంతికలు, నాటుకోడి పులుసు, రాగి ముద్ద, చక్కెర పొంగలి. అవును అక్షయ, మీరు ఏ గాడ్స్కి పూజ చేస్తారు? గాడ్స్ అంటే తెలుగులో దేవుళ్ళు. మా ఇంట్లో పూజలు మామూలుగా ఉండవు. మండే శివుడు, ట్యూస్డే హనుమాన్, వెన్స్డే కృష్ణ, థర్స్డే సాయిబాబా, ఫ్రైడే లక్ష్మి, సాటర్డే వెంకటేశ్వర స్వామి. మాది సండే ఒకటే హాలిడే ఇచ్చేస్తాం దేవుడికి. సండే మాత్రం నాటుకోడి పులుసుతో ఇరగదీస్తామనుకో. నాకు టేస్ట్ చేయాలని ఉంది. అక్ష, ఇది అంతా సరే, కానీ నాకు టూరిస్ట్ ప్లేసెస్ గురించి చెప్పు. అక్కడ ఏమి ఫేమస్? అబ్బో, చాలా ఉన్నాయి, చెప్పడం అంటే కష్టం. ప్లీజ్ చెప్పు నా కోసం. సరే ఆగు, చెప్తాను. తిరుపతి, అరకు, శ్రీశైలం, శ్రీహరికోట, బలూన్ కేవ్స్, ఎల్ఎల్బి బీచ్, హార్స్లీ హిల్స్, నాగార్జున సాగర్ డ్యామ్, పుట్టపర్తి, అమరావతి. వావ్, సో ఇంట్రెస్టింగ్. నాకు విజిట్ చేయాలని ఉంది. నేను నెక్స్ట్ సమ్మర్ ప్లాన్ చేస్తాను. అక్షయ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పలేదు. ఆడవాళ్ళు శారీస్, మగవాళ్ళు లుంగి అండ్ ధోతి షర్ట్, నీలాంటి గర్ల్స్ లంగా ఓణీలు. సో బ్యూటిఫుల్. మరి ఫెస్టివల్స్ ఎలా చేస్తారు? ఫెస్టివల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఉగాదితో స్టార్ట్ అవుతుంది. గణేష్ చతుర్థి, మొహర్రం, దసరా, దీపావళి, సంక్రాంతి, కృష్ణాష్టమి, బతుకమ్మ, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ వ్రతం. అన్నింటిలో నాకు సంక్రాంతి స్పెషల్. ఎందుకలా? ఎందుకంటే ఈ పండుగ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కోళ్ళ పందాలు అంటే కాక్ ఫైట్. ఓ, కోళ్ళ పందాలు, దూలం పోటీలు, గాలిపటాలు ఎగరేయడం, గంగిరెద్దులు, పిండి వంటలు గొప్ప సరదాగా ఉంటుంది. అండ్ ఈ ఫెస్టివల్స్ 3 days ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజున భోగి మంటలు వేయడం, ఆరు బయట పొంగలి వండడం చేస్తాం. సంక్రాంతికి దేవుడికి పూజ చేస్తాం. గారెలు, అరిసెలు, ఓలిగా, పప్పన్నం, ములక్కాడల రసం, వడియాలు, ఇంకా రకరకాల పిండి వంటలు చేసుకుంటాం. సరదాగా బయటికి వెళ్ళి అన్ని ముగ్గులు చూసొస్తాం. తర్వాత గాలిపటాలు ఎగరేయడం, కోళ్ళ పందాలు చూడడం, దూలం పందాలలో అరుపులు, రాత్రి 6 బయట మంచం మీద అందరూ కలిసి పడుకుంటే వచ్చే కిక్కే వేరు. తర్వాత కనుమ రోజున ఎడ్లను, పాడి పశువులను అందంగా రెడీ చేసి పూజ చేస్తాం. తర్వాత జాతరకి ఎడ్ల బండి మీద వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. చెప్పడం అంటే కష్టం, కానీ చూపిస్తాను పదండి. వీణమ్మకు గొప్పిళ్ళో
తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటిల్తా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు Wow, Makara Sankranti performance.